అన్యాయంగా అక్రమంగా మా ఇళ్లను కూలుస్తున్నారని ఏటి అగ్రహారం 4వ లైన్ బండ్ల బజార్లోని మహిళలు ఆందోళన వ్యక్తం చేశారు. మా స్థలాలు రిజర్వేషన్ భూములను జీఎంసీ అధికారులు మా మాటలను లెక్క చేయకుండా మా ఇంటి ప్రహరీ గోడల్ని కొట్టేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇదేమిటని అడిగినా మమ్మల్ని ఇష్టం వచ్చినట్లు తిడుతూ అవసరమైతే మీ మీద కేసులు కూడా పెడతామని బెదిరిస్తున్నారని తమ బాధను వ్యక్తపరిచారు. రోడ్డు మార్గం అనేది అందరికీ అవసరమేనని, రోడ్డుకు ఇరువైపులా ఉన్నవారు సమంగా స్థలం వదిలి రోడ్డు వేస్తే మాకు సమ్మతమేనని చెప్పారు. ఈ స్థలం విషయమై జీఎంసీ కమిషనర్ ని మేము కలవటానికి వస్తే జీఎంసీ అధికారులు మాకు తెలియకుండా మా ఇంటికి వచ్చి కూల్చడం ఏంటని ఈ సందర్భంగా ప్రశ్నించారు. మాకు న్యాయం చేయాలని నగరపాలక సంస్థ కమిషనర్ పులి శ్రీనివాసుల్ని వేడుకుంటున్నట్లు తెలిపారు. నా పేరు బుసమరియమ్మయ్య. మేము గత 50 సంవత్సరాల నుంచి మేము ఇక్కడ ఉంటున్నాం సార్. మరి మాకు ఇంత అన్యాయం జరిగింది సార్. మరి మేము ఎప్పటి నుంచో మేము ఇంటి పన్ను కూడా కడుతున్నాం సార్. నెలకి సంవత్సరానికి 5,000 చొప్పున నేను ఇంటి పన్ను కడుతున్నాను సార్. నేను ఇంటి పన్ను తీసుకొని ఇల్లు కట్టుకున్నాను సార్. నేను పర్మిషన్ తీసుకొని ఇల్లు కట్టుకున్నాను సార్. నేను ఎప్పటి నుంచో ఉంటున్నాను సార్. మాకు ఇది అన్యాయం జరిగింది సార్. మా పక్కన మరి న్యాయం జరగమని మేము ప్రార్థిస్తున్నాం సార్. మరి మాకు మేమంతా కూలి పని చేసుకునే వాళ్ళం అని చెప్పని కొంతమందిలోనే ఉన్నాం, కానీ అందరం కూడా కాదు కానీ సార్. మరి మాకు న్యాయం జరగదా ప్రభు? మరి ఎందుకు ఇట్లా చేస్తున్నారు సార్? మమ్మల్ని 3 సంవత్సరాల నుంచి మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు సార్. మేమేం చేసాం సార్? మా స్థలాలు మేమేమన్నా ఆక్రమించుకున్న స్థలాలు కాదు కదా సార్. మేము కొనుక్కున్నాం సార్. మరి అందరూ 6 అడుగులు గల్లీ అయ్యి సార్. ఇది మరి 12 అడుగులు రోడ్డు అని చెప్పని మమ్మల్ని అక్రంగా అన్యాయంగా పగలగొట్టి ఇంత బీభత్సం చేశారు సార్. మళ్ళీ ఇప్పుడు వచ్చారు సార్ పాల్గొట్టడానికి. మరి మాకు న్యాయం చేయండి సార్. మరి మీరు కాదని అంటలేదు సార్. 2 పక్కలు సమానం చేయండి సార్. అది మేము వద్దల్లా. మేము ఇద్దామని ఫస్ట్ నుంచి అంటున్నాం సార్. అటోకాడికి ఇటోకాడిగానే మా సంతకాలు పెట్టుకున్నారు సార్. అది కాకుండా కోర్టుకి వేశారు. కన్యమారి కోర్టులో ఆమె ఏమన్నదంటే, మీరు ఇద్దరు ఉభయులు ఇష్టపడితేనే మీకు ఆ రోడ్డు ఏర్పడిద్ది, లేకపోతే ఈ కోర్టుకు రావద్దని కొట్టేసింది సార్. అక్కడ నుంచి హైకోర్టుకి వెళ్ళారు, మున్సిపల్ ఆఫీస్కి వెళ్ళారు, పోలీస్ స్టేషన్ లో పెట్టారు. మమ్మల్ని ఎంత చేశారో సార్, ఎంత ఖరాబం చేశారు. 3 సంవత్సరాల నుంచి ఇదే సార్. మరి మాకు ఇబ్బంది పడుతున్నాం మేము సార్. మాకేం చెప్పలేదు. మా పక్కే కొలుస్తున్నారు సార్. మార్కింగ్లు పెడుతున్నారు, దొంగ మార్కింగ్లు. మాకు బాత్రూమ్లకి కూడా మా పక్క కొలుతున్నారు. వాళ్ళ పక్క వెళ్ళి ఏమన్నా కానీ అసలు కొలిచామంటున్నారు. మమ్మల్ని పిలవట్లేదు. మమ్మల్ని పిలవకుండా మేము కొలిచాం వాళ్ళే కూడా అని చెప్పని డాక్యుమెంట్లు చూపిస్తున్నారు సార్. అది 4 రకాలుగా ఉంటాయి వాళ్ళ డాక్యుమెంట్స్. మా డాక్యుమెంట్స్ ఒకే రకంగా ఉండే సార్. అది న్యాయం కావాలయ్యా. అటు ఇటు కలిపి అటు 2 అడుగులు 2 అడుగులు న్యాయం చేస్తే సమానంగా మేము అడిగిస్తామన్నాం ఫస్ట్ నుంచి. ఇప్పుడైనా సరే మేము వద్దాను, మేము మాట తప్పము. గవర్నమెంట్ న్యాయంగా మాట్లాడితే, న్యాయంగా చేసేవాళ్ళు అయితే సమానంగా పగలగొట్టుకుని సమానంగా తీసుకోండి. అంతే, 2 అడుగులే తీసుకోండి. మేము వద్దంటలా, సమానంగా చేయండి. మా ఏపుని పగలగొడతలా, మా ఏపుని అంతా మేమేం ఆక్రమించుకున్నాం. రోడ్డు ఎవరైనా కానీ మేము రోడ్డు దాటి అవసరం రాలేదు కదా. ఎప్పుడో 40-50 సంవత్సరాలు వేసిన రోడ్డు ఇది. మేము రోడ్డు దాటి వస్తే మమ్మల్ని అనాలి.